పెళ్ళంటే ప్రతి ఒక్కరికి ఓ మధుర ఘట్టం. అంతటి సంతోష క్షణాలను జీవితాంతం గుర్తు చేసుకునేందుకు ఫోటోల షూట్ ఏర్పాటు చేసుకుంటారు. ఇందుకోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలానే ఓ జంట కూడా లక్షలు ఖర్చు చేసి ఫోటో షూట్ ని ఏర్పాటు చేసుకుంది. కానీ అదే ఫోటో షూట్ వారి ప్రాణాల మీదకు తెచ్చింది. తాజాగా ఫోటోషూట్ ఇద్దరు దంపతుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. రాజస్థాన్ పాలిలోని గోరంఘాట్ బ్రిడ్జ్ పై కొత్త జంట రాహుల్ భార్య జాహ్నవి శనివారం మధ్యాహ్నం ఫోటోషూట్ చేస్తున్నారు. అయితే బ్రిడ్జ్ పైకి అకస్మాత్తుగా ఓ రైలు వచ్చింది. అది ఒకటే ట్రాక్ కావడంతో పక్కన నిలబడేందుకు సైతం చోట్లేకపోయింది. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో ప్రాణాలకు తెగించి ఏకంగా 90 అడుగుల లోయలోకి దూకేశారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. రైలు వేగం తక్కువగా ఉండడంతో లోకో పైలట్ కూడా ట్రైన్ ఆపేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని లోయలో నుంచి బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో జాహ్నవికి కాలు విరగ్గా రాహుల్ వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదాన్ని పసిగట్టిన రాహుల్ సోదరి ఆమె భర్త ట్రాక్ పై నుంచి పక్కకొచ్చేసి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొత్త జంట మాత్రం బ్రిడ్జ్ పైనే ఉంటే గాయపడేవారు కాదని అధికారులు చెప్పారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.